ఒకర్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాం. కాని ఆ ప్రేమ మన చేతిలో నిలవలేదు. ఈరోజు నీ హృదయం బరువుగా ఉంది. నిద్ర రావట్లేదు. ఎవరితో మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇది బలహీనత కాదు. ఇది నిజమైన ప్రేమ చేసిన మనసు లక్షణం. లవ్ ఫెయిలియర్ వచ్చినప్పుడు మనకొకటే అనిపిస్తుంది, ఇంక నా జీవితం అయిపోయింది అని. కాని నిజమేంటో తెలుసా? లవ్ ఫెయిలియర్ అనేది జీవితానికి ఫుల్ స్టాప్ కాదు, అదొక కామా మాత్రమే. నీ జీవితంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు, కాని నీ విలువ వెళ్ళిపోలేదు. వాళ్ళు నిన్ను వదిలేశారు కాబట్టి నువ్వు ఓడిపోయినట్టు కాదు, నువ్వు నిజంగా ప్రేమ చేయగల మనిషివి అని అది నిరూపణ. ఒక్క మాట గుర్తుపెట్టుకో, నిన్ను వదిలేసిన వాళ్లకోసం నీ భవిష్యత్తును నాశనం చేసుకోకు. ఎందుకంటే నీ జీవిత కథలో వాళ్ళొక చాప్టర్ మాత్రమే, కాని హీరో నువ్వే. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిందేంటో తెలుసా? వాళ్ల మెసేజ్ కోసం ఎదురుచూడ్డం కాదు, వాళ్ల ఫోటోలు చూసి బాధపడటం కాదు, నీమీద నువ్వే పెట్టుకున్న నమ్మకాన్ని తిరిగి తీసుకురావడం, నీ కలల మీద ఫోకస్ పెట్టడం. ఈరోజు నిన్ను ప్రేమించని వాళ్ళు రేపు నీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు నీ సైలెన్స్నే నీ ఆన్సర్గా మారుతుంది. నీ కన్నీళ్లు వృధా కావు. నీ బాధ ఒకరోజున నీ శక్తిగా మారుతుంది. గుర్తుపెట్టుకో, లవ్ ఫెయిలియర్ నిన్ను బలహీనుడిని చేయడానికి రాలేదు, నిన్ను స్ట్రాంగ్ మ్యాన్గా తయారుచేయడానికి వచ్చింది. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు, కాని రేపు నీ విలువ తెలిసే జీవితం నీకోసం ఎదురుచూస్తోంది. వాళ్ళు వెళ్ళిపోయారు, కాని నువ్వింకా నిలబడి ఉన్నావు. ఇది ఓడిపోయిన మనిషి మాట కాదు, ఇది తిరిగి లేచే మనిషి స్వరం. నిన్ను వదిలేసిన రోజు నువ్వు కూలిపోయావు, కాని అదే రోజు నీ లోపల ఒక కొత్త వ్యక్తి పుట్టాడు. ఇప్పటి నువ్వు ఎవరి అప్రూవల్ కోసం బ్రతకడు. ఒకప్పుడు వాళ్ల మెసేజ్ కోసం ఎదురుచూసిన నువ్వు ఇప్పుడు నీ లక్ష్యం కోసం అలారం ముందే లేచే మనిషివి. ఇదే మార్పు, ఇదే కంబ్యాక్. ఇకపై ఇమోషనల్ బెగ్గింగ్ లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గించడం లేదు, వై డిడ్ యూ లీవ్ మీ అనే ప్రశ్న లేదు. నీ సైలెన్స్నే నీ పవర్. వాళ్ళనుకున్నారు నువ్వు బ్రేక్ అవుతావని, కాని వాళ్లకు తెలియదు, వేదన నిన్ను పగలగొట్టలేదు, నిన్ను పదునుగా మార్చింది. నీ వాల్యూ అర్థం చేసుకొని వాళ్లకోసం నీ ఎనర్జీ వృధా చేయకు. ఎందుకంటే డైమండ్ని కోల్పోయినవాడు పేదవాడు కాదు, డైమండ్ విలువ తెలియనివాడే పేదవాడు. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, రేపు నీ విజయం శబ్దం చేస్తుంది. అప్పుడు వాళ్ల మాటలు అవసరముండవు, నీ లైఫ్ స్టైల్నే ఆన్సర్ అవుతుంది. వాళ్ళు నిన్ను వదిలేసినప్పుడు నువ్వు మాటాడలేదు, నిందించలేదు, వేధించలేదు. నువ్వు పని మొదలుపెట్టావు. ఒకప్పుడు నీ బాధ వాళ్లకు ఎంటర్టైన్మెంట్, ఈరోజు నీ విజయం వాళ్లకు షాక్. ఇదే నిజమైన రివెంజ్. నువ్వు నిరూపించాల్సింది వాళ్లకు కాదు, నిన్నే నువ్వు నమ్మినందుకు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు నీ పేరు వినగానే మౌనంగా మారితే అదే నీ గెలుపు. నీ కన్నీళ్లతో, నీ కష్టంతో, నీ ఒంటరితనంతో నువ్వొక వ్యక్తిని కాదు, నీ భవిష్యత్తునే నిర్మించావు. ఇది ప్రేమ కథ కాదు, ఇది జీవితం గెలిచిన కథ.